కరప మండలం పెనుగుదూరు రహదారి మధ్యలో గల శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద రెండవ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఆలయం వద్ద భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో అమ్మవారికి గణపతి పూజతో పాటు వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి వచ్చిన భక్తుల చేతుల మీదుగా విశేషంగా 26వ శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. అలాగే వచ్చిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్తలు చిక్కాల సావిత్రి, లీలా కోటేశ్వరి అమ్మవారి జాకెట్ ముక్కలు పంపిణీ చేశారు. తదనంతరం వచ్చిన భక్తులు అందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు అన్నప్రసాదం సమర్పించారు. పూజ అయినా సరే ఇవాళ వరలక్ష్మీదేవి పూజ అయినా సరే ఎవరో కూడా మానకుండా ఇంటికాడ చేసుకుని వచ్చారంటే ఇదంతా అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కృప. ఏంటంటే మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, మనం చేసుకున్న కర్మలు చేసుకున్న బట్టే ఉంటుంది కాబట్టి ఇవన్నీ. అలాగే ఇది ఒక సంకల్పంతో పెట్టాం పూజ అనేది. దాంతోపాటు అనుకోకుండా మన శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి పూజ కూడా వచ్చింది. దీంతోపాటు వేళ జాకెట్, పసుపు కుంకుమ, గాజులు ఇత్తనం, మన 10,000 మంది చీరలు ఇచ్చాం. ఏ వస్తువు సరే అమ్మవారి వస్తువు అలా అందరికీ మళ్ళీ వాళ్ళకే దక్కాలొద్దు సంకల్పం చేసాం. వేళ శ్రావణ శుక్రవారం కాబట్టి అందరికీ కూడా పసుపు కుంకుమ ఇత్తనం. ఏ ఇంట్లో ఆడవారు అయితే శక్తిగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడూ బాగుంటుంది. అలాగే ఇంత ప్రబలం ఉన్నా కూడా ఆడవారి కారణం. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. నేను ఎందుకంటున్నానంటే నేను చెప్తుంటే చాలా ఆనందం వేసింది. 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేనివాడు వచ్చి తల్లి నాకు అమ్మవారిని మొక్కుకున్న తర్వాత నాకు 3 నెలలంటే ఎంతో ఆనందం ఇచ్చింది. రాత్రి కూడా చాలా సేపు నిద్ర పట్టలేదు. చూడండి మా అమ్మ సంకల్పం, మా అమ్మాజీ చెక్కాల అమ్మాజీ కాశీలో ఎవరికి జరుగుతలేదు, భాగ్యం బాబులు చేయని సంకల్పం వల్ల వేళ ఎంత ప్రబలంగా జరుగుతుందంటే ఇది మా అమ్మగారికి దక్కిద్దండి. ఆవిడ లేకపోయినా ఇవాళ ఎంతమంది అమ్మల్ని అక్క చెల్లెల్ని అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఇది నిరంతరం చేద్దాం సార్. ఇది వేళ 6వ నెల అవుతుంది. ఈ నెలకి మరి వాచుకోవడానికి అమ్మవారు ఎలా ఉంటుంది, అమ్మవారు ప్రబలం అందరూ త్వరలో చూద్దరు. కానీ చాలా ఒకటి మాత్రం వాస్తవం, చాలా ప్రబలంగా ఉందండి. అందరూ కూడా వచ్చి చేసుకుంటారు. అలాగే ప్రతి పౌర్ణమికి అమావాస్యకు కూడా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఆమె ఉంది. పెళ్లి కాని పాపలకి, పెళ్లి కాని బాబులకి కూడా, పిల్లలకి కూడా అలా మన రక్షాబంధనం కడుతున్నాం. అలాగే పిల్లల్ని తల్లికి చీర జాకెట్ కూడా ఇస్తున్నామండి. ఆల్రెడీగా మనం ఇచ్చే 200 మంది దాకా. రేపు పౌర్ణమి కూడా శుక్రవారం వచ్చింది, చాలా పవర్ఫుల్ రోజు వచ్చింది. ఆ రోజు కార్యక్రమం కూడా అందరికీ చేయడానికి చూస్తున్నామండి. ఇది అందరికీ లోక కళ్యాణం తప్ప ఎవరు ఏది ఆశించగల చేతనం. టికెట్ లేదు, కుంకుమ పూజకి దర్శనం టికెట్ లేదు, ఏది డబ్బు అన్నది లేకుండా చేతనం అండి. ఇది లోక కళ్యాణం, అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి సంకల్పం. ఈ శుక్రవారం కూడా ఎంతో విశేషంగా కాశీ వారాహి అమ్మవారికి పూజాదిక కార్యక్రమాలు చేస్తున్నాం. అదే విధంగా ఈ రోజు కాశీ వారాహి అమ్మవారి యొక్క పూజతో పాటుగా వరలక్ష్మి శుక్రవారపు పూజ ఈ ఆడవాళ్ళందరి చేత కూడా సామూహికంగా చేయించడం జరుగుతోంది. తర్వాత ఈ రోజు సాయంత్రం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కనుక 50 మంది భక్తులందరూ కూడా వరలక్ష్మి అవతారంతో కొలువు తీరవండేటువంటి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారిని ప్రతి భక్తులు, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం దర్శించుకుని అమ్మవారిని కడులారా చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వరలక్ష్మి అవతారంతో కొలువు తీరవండేటువంటి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రలు అవుతారని, అందరి ఇళ్లలో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని, లక్ష్మీ కటాక్షం, గౌరీ కటాక్షం, సరస్వతి కటాక్షం ఈ 3 రూపాలు కలయికే ఈ కాశీ వారాహి అమ్మవారు. అటువంటి కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వరలక్ష్మి శుక్రవారం ఈ రోజు చాలా విశేషంగా జరుగుతోంది కాబట్టి అందరూ కూడా ఈ వరలక్ష్మి శుక్రవారాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళ ఇళ్లలో చేసుకోవడమే కాకుండా అందరూ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆలయానికి వేలాదిగా తరలి వస్తున్నారు. అందరినీ కూడా ఒకే సమయంలో కూర్చోబెట్టి అందరి చేత కూడా కాశీ వారాహి అమ్మవారి యొక్క పూజ, అదే సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేయించడం జరుగుతోందని ఆనందంగా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆలయాన్ని చెక్కాల దొరబాబు గారి దంపతులు, వారి సోదరులు, వారి యొక్క ధర్మకర్తల యొక్క సారథ్యంలో కిందట పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే